Welcome to my channel Sri Ammukochi. Please subscribe to my ఈ వ్లాగ్ చూస్తే అర్థం కావచ్చు, ట్రిప్ వ్లాగ్ అని చెప్పచ్చు. షార్ట్ ట్రిప్, ఒక 2 hours ట్రిప్ అన్నట్టు. ఇక్కడ ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్లలో చూడొచ్చు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పుల్లూరు. అక్కడ దగ్గర బండ ఉంటుంది అన్నట్టు. ఊరు చివరిలో ఆ బండ లక్ష్మీనరసింహస్వామి ఉన్నారన్నట్టు బండ మీద. అక్కడికి వెళ్తున్నాం అన్నట్టు. అందరం కలిసి ఇట్లా ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత దేవుని దర్శించుకోవడానికి అని చెప్పేసి, ఆ రోజు సండే వచ్చిందని చెప్పేసి అందరం కలిసి ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి ముందేమో బండ కింద నుండి పైన వరకు ఎక్కేవాళ్ళం అన్నట్టు చిన్న ఉన్నప్పుడు, పుల్లూరు జాతర ఇట్లా అయ్యేటప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది అన్నట్టు, చాలా అప్డేటెడ్ అయింది కదా. 2000 తోటి కంపేర్ చేస్తే 2025 చాలా 25 years అప్డేటెడ్ వెర్షన్ లాగా ఇప్పుడు కింది నుండి మీద వరకు వెహికల్స్ అన్నీ వెళ్ళేటట్టు, బండ మీద కూడా బైక్ సీట్ వెళ్ళేటట్టు కూడా చాలా వరకు అప్డేట్ అనేది చేసారు అన్నట్టు. అలా మేము డైరెక్ట్ షార్ట్కట్ రోడ్ అని చెప్పేసి కార్లో పై వరకు వెళ్తున్నాం అన్నట్టు, టెంపుల్ దగ్గర వరకు. ఇక్కడ పార్క్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మీరు చూడొచ్చు, వ్యూ అనేది బండపై నుండి చూస్తే చుట్టూ పొలాలు ఇట్లా అన్నీ ఉంటాయి అన్నట్టు. చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ మేము టెంపుల్కి అనేది చేరుకున్నాము. మాకు సిద్దిపేట నుండి పుల్లూరు ఒక 20-25 minutes పడుతుంది అంతే. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చాలా దగ్గర. కనుక్కునే వాళ్ళము, ఎప్పుడు టైం దొరికినా కూడా చిన్న ఉన్నప్పుడు అయితే హాలిడేస్ రాగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళే వాళ్ళం అన్నట్టు. నేనైతే మెయిన్గా ఇక్కడ మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా కొత్త ప్లేసెస్ ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడం ఇట్లా. ఇక్కడ ప్రతి మాఘమాస జాతరలో మాసంలో జాతర అనేది అవుతుంది 4 రోజుల్లో. అమావాస్య నుండి తర్వాత 3 రోజులు జరుగుతుంది అన్నట్టు. అమావాస రోజు అందరు ఇక్కడ గుండాలో స్నానం చేస్తారన్నట్టు. మనకున్న అంత నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ అవ్వాలని చెప్పేసి చేస్తారన్నట్టు. అప్పుడే కళ్యాణం అనేది చేస్తారు లక్ష్మీనరసింహస్వామికి, హోమం ఇట్లా అన్నీ చేస్తారన్నట్టు. అప్పుడు చాలా రష్ ఉంటుంది. ఫస్ట్ డే అయితే ఇక్కడ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సెకండ్ డే కొంచెం మీడియం ఉంటుంది. థర్డ్ డే రోజు అయితే రేట్స్ తక్కువ ఉండేసరికి మేము ఆ థర్డ్ డే రోజే అన్నీ కొనుక్కునే వాళ్ళం. బొమ్మలు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు కొనిస్తారని చెప్పేసి అదొక చిన్న ఎక్స్పీరియన్స్. ఫస్ట్ దేవుని చుట్టూ ఇట్లా ప్రదక్షిణలు చేసినాక లోపలికి అనేది ఎంటర్ అవుతున్నాం అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ కడప ఉంటుంది కదా, కడపకి మొక్కి ఇలా లోపలికి అనేది వెళ్తున్నాము. మేము వెళ్ళింది ఈ మామూలుగా రెగ్యులర్ సీజన్ కాదు, ఆ టైం వరకు ఈ మిగతా డేస్లలో మన వినాయక చవితి ఆ టైంలో వెళ్ళినాము. ఇక్కడ మేము అభిషేకం చేయించుకోవడానికి ఇట్లా వెళ్ళినాం అన్నట్టు స్వామివారికి. అలానే తులసిమాల కూడా ప్రసాదించినాం అన్నట్టు ఆ స్వామికి. బండ మీద అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నేను దగ్గరుండి చూసేసరికి దేవుణ్ణి దర్శించుకోవడం, పూజ చేయడం, అభిషేకం చేయడం అయితే ఆ తర్వాత చేసినప్పుడు అయితే చాలా పాజిటివ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇది ఒక టెంపుల్కి వెళ్ళడం కూడా బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. దర్శనం ఇట్లా అయినాక మేము అలానే బండ దగ్గర చాలా వరకు గుళ్ళు ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ టైం నేను వెళ్ళడం ఇట్లా. ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామికి అదేంటి అభిషేకం చేసుకొని ఈ దండం పెట్టుకొని పూజ చేసుకొని అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న శివుని గుడికి ఇట్లా వెళ్తున్నాం అన్నట్టు. స్టెప్స్ ఉన్నాయి ఇట్లా కట్టించారు అన్నట్టు. ఇక్కడ పెద్ద గుండం ఉంటుంది. ఇప్పుడు ఆ గుండంలోనైతే ఎవరిని స్నానం అయితే ఏనిస్తలేరు అన్నట్టు. మొత్తం చుట్టూ వాల్ లాగైతే పెట్టారన్నట్టు. చిన్నప్పుడు అంతా వాల్ లేకుండే. వాటర్ చూడొచ్చు, వాటర్ కూడా అంత గ్రీనర్ లాగా ఉంది. చాలా లోతు ఉంటుందంట ఈ గుండము. మళ్ళీ ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా, నెక్స్ట్ ఈ కార్తీక మాసంలో చాలా పూజలు జరుగుతాయి. మళ్ళీ ఇక్కడ ప్రతి సోమవారం శివుని కూడా ఉంటుంది కదా, అన్నదానం కూడా అవుతుందంట.
గుండం లోతులో చిన్నగున్నప్పుడైతే అందులో ఒక మెమొరీ గుర్తుకుంది నాకు. అందులో ఒక స్వామీజీ నీటిలో మునిగి 2-3 గంటలు ఉన్నాడని చెప్పేసి ఆయనను బయటకు తీసుకొచ్చినాక ఇట్లా చేయడము. ఇది మళ్ళీ ఇక్కడ పుల్లూరు జాతర రోజు స్వామివారిని అయితే పల్లకిలో ఊరేగింపు చేస్తారన్నట్టు. అప్పుడు పింక్ కలర్ దేవుని మీద మొత్తం చల్లుతారు అన్నట్టు. చాలా రష్ ఉంటుంది. ఆ హ్యాపీ మూమెంట్స్ చిన్నప్పుడు మనం స్పెండ్ చేసాం కదా, ఇంత గోల్డెన్ మూమెంట్స్ అయితే ఇప్పుడు మన పిల్లలకి అంత హ్యాపీ మూమెంట్స్ ఉంటాయో ఉండయో, అంత అప్డేటెడ్ వర్షన్కి వాళ్ళ అంత హ్యాపీనెస్ మిస్ అవుతుంది కావచ్చు అని అనిపిస్తుంది. ఆ 3 days అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడము, ఆడడము, తినడము, మళ్ళీ అమ్మమ్మ మనకి ఇష్టమున్నవి కొనియడము, మమ్మీలకి తెలియకుండా చెప్పకమని చెప్పడం, అవన్నీ కదా చాలా హ్యాపీనెస్. మా అమ్మమ్మకి నేను ఫస్ట్ మనవరాలు అయ్యేసరికి అయితే ఇంకా ఎక్కువ ప్రేమ. మీరు కూడా మీ అమ్మమ్మలు ఇలానే చేస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మేము శివుని టెంపుల్కి అనేది ఎంటర్ అయ్యామన్నట్టు. అక్కడ షాడో చూడొచ్చు, ఆ వీడియో తీసేది నేనే. ఇక్కడ మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ఎంటర్ అయ్యేసరికి తాళం అనేది ఉందన్నట్టు. ఎట్లా అనుకున్నాము, మళ్ళా అక్కడనే అక్కడ గేటు ముందటనే మేము తెచ్చిన పంచామృతాలు ఉన్నాయి కదా, అక్కడనే పెట్టిపోదాము అని అనుకున్నాము. కానీ ఐడియా ఏమొచ్చిందంటే మా వదినకి, మా మమ్మీకి, మా చెల్లెకి ఇట్లా ఇక్కడనే లింగం ఉంది కదా, మనమే దగ్గరుండి చేద్దాం, ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పేసి ఇంకా అందరము నీళ్ళతో అక్కడ డ్రమ్స్లలో వాటర్ ఉన్నాయి కదా, ఆ డ్రమ్స్లలో వాటర్ తీసుకొని అభిషేకం చేయడము అనేది చేసామన్నట్టు. మేము తెచ్చిన దండ, వస్త్రం ఇట్లా అన్నీ స్వామివారికి అయితే సమర్పించామన్నట్టు. ప్రసాదం కూడా. ఇక్కడ మా చెల్లె వచ్చేసి కొబ్బరికాయ కొడుతుంది. మా చెల్లెకైతే ఈ బండ అంటే చాలా సెంటిమెంట్ అని చెప్పచ్చు. ఇంకా అయితే స్వామివారిని దర్శించుకొని మేము రిటర్న్ అయ్యాము. మేము రిటర్న్ అయ్యి ఇక్కడ అన్నం అనేది తెచ్చుకున్నాం అన్నట్టు. ఫ్యామిలీ మమ్మీ మార్నింగే లేచి ఇక్కడ ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ ఫంక్షన్ హాల్ లాగా కూడా కట్టారన్నట్టు. ఈ బండ మీద ఫంక్షన్ హాల్ ఉంది, అక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయంట. ఇప్పుడు పక్కకి శివుని గుడి ఉంది కదా, శివుని గుడి పక్కకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేది ఉన్నారన్నట్టు, స్వామివారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలు అయితే, చాలా అంటే చాలా. మళ్ళీ తర్వాత మేము అక్కడికి చేరుకొని కార్ దగ్గర వరకు చేరుకొని, అంటే అక్కడ నుండి మళ్ళీ మా అన్నయ్య తోటి మేము కార్లో వచ్చినాము పిల్లల వల్ల. మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ అందరము లంచ్ అనేది చేసినాము. ఇక్కడ మా పెద్ద పాపనైతే మా డాడీనే తినిపించమని చెప్తుంది. అందరము ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా తిన్నాము ఈ ప్లేస్లో. మళ్ళీ బ్యాక్ టు సిద్దిపేటకి స్టార్ట్ అయ్యాము. అక్కడ మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ మా మమ్మీ అందరం ఉన్నామని చెప్పేసి మురుకులు, మళ్ళా పూసబిళ్ళలు ఇట్లా అన్నీ వేసింది అన్నట్టు. మళ్ళీ అన్నయ్యకి మార్నింగ్ ప్యాకప్, మళ్ళీ మా చెల్లికి హాస్టల్కి అని చెప్పేసి నాకు అన్నీ రెడీ చేసి పెట్టింది. మా మమ్మీ చాలా గ్రేట్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.